మిత్రులారా, ట్రీ టాక్ షో నందు 19 ఆగస్టు 2025న ఒక తెలుగువాడిగా, ఒక భారతీయుడిగా ఒక చిన్న విజ్ఞప్తి. రాజకీయాలు, పార్టీలు, వ్యక్తులకు అతీతంగా ఒక అద్భుతమైన జాతిగా, తెలుగువాడిగా చిన్న చిన్న ప్రశ్నలు, అర్థం కాని ప్రశ్నలు, ఆన్సర్ లేని ప్రశ్నలు అనేకం తలెత్తుతున్నాయి. ఒకటి, గోదావరి రివర్ బోర్డుని పెద్ద సంస్థ ఉంది. దాంట్లో ఎంతమంది ఉద్యోగస్తులు, ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో రాష్ట్రాల మధ్య కృష్ణా రివర్ బోర్డు ఒకటి ఉంది. అది కూడా ఇదే పని. ఈ నీటి కొలతలు, ఎవరికంత నీళ్ళు అలాట్ చేయాలి, ఏ రాష్ట్రాలకి, ఈ వివాదాలు, కోర్టు కేసులు, ఈ గత 79 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియాలో పోలవరం కట్టాలా వద్దా, బాబులి కట్టాలా వద్దా, పోతిరెడ్డిపేట కట్టాలా వద్దా, మరకచర్ల కట్టాలా వద్దా, వాటి ఎత్తు పెంచాలా వద్దా, ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడుతుంది ఒక 100 టీఎంసీ, 50 టీఎంసీ, 10 టీఎంసీ గురించే వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టి బోర్డులు, మీటింగులు, కోర్టు కేసులు, ఎమోషనల్గా మనుషుల్ని సెంటిమెంట్స్ రెచ్చగొట్టడం. ఇది కాకుండా ఒక తెలుగువాడిగా, భారతీయుడిగా చిన్న ప్రశ్న. సార్, సంవత్సరానికి వానలు, వరదలు వచ్చినప్పుడు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ కేసీఆర్ గారు చెప్తుండేవారు, 3000 టీఎంసీలు, ఐ రిపీట్, 3000 టీఎంసీలు వాటరు సముద్రం పాలవుతుంది ప్రతి సంవత్సరం. వాటికి లెక్కలు చెప్పండి సార్, అందరు కలిసి. మీరు పెట్టే ఖర్చులు, మీటింగులు, బోర్డులు, వివాదాలు, ఈ కోర్టు కేసుల్లో ఈ ఖర్చులు వేల కోట్లు, లక్షల కోట్లు అవుతుండొచ్చు. కానీ ఈ 3000 టీఎంసీలు సముద్రంలో కలవకుండా మన తెలుగు జాతి వరకు మాట్లాడితే మనం ఎన్ని మీటింగ్లు పెట్టాం, ఎంతమంది ఇంజనీర్లు కమిటీలు వేసాం, ఎన్ని చిన్న ప్రాజెక్టులు కట్టాం. ఇది గుర్తుపెట్టుకోండి మేధావులు, చదువుకున్న వారు, సమాజం పట్ల అవగాహన వారు ఆలోచించాల్సిందంటే, ఎక్కడన్నా ఒక్కసారన్నా ఈ 70 ఏళ్ళ చరిత్రలో మీ తెలివితేటలని, మీ విఘ్నతని, మీ దూరదృష్టిని ప్రదర్శించి 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం వెళ్తుంటే వాటిని కాపాడుకోవడానికి గ్రావిటీ మోడ్లో ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో ఏదన్నా మన చిన్నపాటి రిజర్వాయర్లు, చిన్నపాటి చెరువులు నింపే ప్రోగ్రాం, ఎప్పుడన్నా ఒక మాస్టర్ ప్లాన్ భవిష్యత్ తరాల కోసం మనం అందరం భవిష్యత్ తరాలకి సమాధానం చెప్పుకోవాలి. ఏం చేసేవారు అని అడుగుతారు వాళ్ళు. సో ఈ 3000 టీఎంసీ లెక్కలు చెప్పండి సార్, దాన్ని ఏ రకంగా ఆదా చేయొచ్చో